కంట్రోల్లో ఆయన నడిపిస్తున్నటువంటి దేవుడిగా ఉన్నాడు. ఈ గొప్ప దేవుడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు, సర్వాన్ని కూడా ఆయన స్వాధీనంలో ఉంచుకున్నటువంటి ఈ భగవంతుడు, ఈ పరమాత్ముడు, ఆయన సర్వ మానవాళని ప్రేమించి గ్రేట్ సాల్వేషన్ ఇచ్చినాడు. గొప్ప దేవుడు గొప్ప రక్షణ ఇచ్చినాడు. గొప్ప దేవుడు గొప్ప రక్షణ. ఏంటి ఈ రక్షణ? ఏంటంటే ఈ సర్వ మానవాళని కూడా అందరినీ ప్రేమించి ఆయన ఈ భూమి మీదకి దేవుడే మానవుడిగా ఈ భూమి మీద అవతరించాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు అవతరించాలి అంటే అవును, మతము అనేటటువంటిది మనిషి యొక్క మధ్య నుండి పుట్టినటువంటిది. ప్రతి మనిషి దేవునికి దూరం అయిపోయిన దగ్గర నుండి కూడా ఆ పరమాత్మను చేరుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ ప్రయత్నాల్లో నుంచే వచ్చినటువంటిది మతం ఎప్పుడు కూడా మనిషి యొక్క మధ్య నుండి పుట్టినటువంటిది. కాబట్టి మనిషి మైండ్ నుంచి వచ్చినటువంటి ఏది కూడా అది సత్యము కావచ్చు, కొన్నిసార్లు అసత్యము కూడా కావచ్చు. గాంధీ మహాత్ముడు అన్నాడు, గాంధీ మహాత్ముడు మాట అన్నాడు, సత్యమే దేవుడు, దేవుడే సత్యము అన్నాడు. కాబట్టి దేవుడు సత్యం. మనిషి యొక్క మధ్య నుంచి వచ్చినటువంటి ఏది కూడా కొన్నిసార్లు సత్యము కాకపోవచ్చు. అంటే ఇప్పుడు మనకి సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా 1-2 మాటల్లో నేను ముగించాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఆ పరమాత్మునికి దూరం అయిపోయినటువంటి ఈ మానవ లోకము ఏదో ఒక విధంగా ఆ పరమాత్ముని చేరాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలలో నుంచే ప్రతి మనిషిలో నుంచి వచ్చినటువంటి ఆ మైండ్ లో నుంచి వచ్చినటువంటిదే మతం. Christianity is not the religion, but it is the way to heaven. క్రైస్తవ్యం అనేటటువంటిది మతము కాదు, అది మోక్షానికి చేరుకోవటానికి అదొక చక్కని మార్గం ప్రేమించడానికి వెళ్ళారా. కాబట్టి ప్రతి మానవుడు ఈ భూమి మీద ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తల గురించి, పండితుల గురించి చెప్పాలని నాకు ఆశ ఉంది, కానీ ఇది సమయం కాదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళట్లేదు. అయితే ప్రతి మనుషుడు ఏదో ఒక విధంగా ఆ మోక్షాన్ని చేరుకోవటానికి, పరమాత్మను చేరుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ చేరుకోలేకపోతున్నాడు. ఈ అసత్యంలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సత్యాన్ని చేరుకోలేకపోతున్నాడు. కాబట్టి 2024 సంవత్సరాల క్రితం ఆ పరమాత్ముడే ఈ చేరుకోలేనటువంటి వ్యక్తి దగ్గరికి దిగి రావాల్సిన అవసరం వచ్చింది. అందుకే క్రిస్మస్ పండగ అంటే సర్వ మానవాళికి పండగ. ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోగిల రాసిన పత్రిక 6:23 ప్రకారము పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణం నుంచి చిప్పించాలి అంటే ఆ పరమాత్ముడు ఈ భూమి మీదకి దిగి రావాల్సిన అవసరం వచ్చింది. ఒక మాట అండి, పరమాత్ముడు ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు కానీ, మరియమ్మ తల్లి గర్భాన్ని వాడుకున్నాడు కానీ, మరియమ్మ తల్లి రక్తపు బొట్టు తడి కూడా తాకలేదు. Bye.
Christmas. Merry Merry Christmas. Happy Happy Christmas. Merry Merry Christmas. ఓకే ఓకే అమ్మా ఎక్క వందనా సాంబార్ సాంబారేనా చికెన్ ఏమ్మా చికెన్ తినావా ఇక్కడ పోసారు చికెన్ అత్తదా అయ్యో వైట్ రైస్ అంట వైట్ రైస్ మరి చూస్తాను ఖాళీ చేసి బాగా ఖాళీ చేసి బయట చెప్పాలన్న
హలో ఎలా ఉన్నాయి వంటలు? సూపర్ ఉన్నాయా? ఓకే. నీకేం తక్కువైందిరా?